అర్ధరాత్రి వేళ మీ ఇంటి తలుపులు ఎవరో గట్టిగా బాదుతున్నారు. తలుపు తీసి చూస్తే చిరిగిన బట్టలు, భయంకరమైన చూపులతో ఒక వ్యక్తి "నన్ను కాపాడండి, మీ ఇంట్లో కాస్త చోటివ్వండి" అని బతిమాలుతున్నాడు. జాలిపడి లోపలికి రానిస్తే తెల్లారేసరికే మీ ఇల్లు వాడిదైపోతుంది. మిమ్మల్ని గెంటేసి ఇది మొదటి నుంచి నాదే అని వాదిస్తాడు. వినడానికి విడ్డూరంగా ఉన్న కలియుగ ప్రారంభంలో సాక్షాత్తు అర్జునుడి మనవడైన పరీక్షిత్తు మహారాజుకు సరిగ్గా ఇదే జరిగింది. అలా ఆశ్రయం పొంది లోకాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నవాడే కలిపురుషుడు. అసలు ఆ రోజు ఏం జరిగింది? కలిపురుషుడు పరీక్షిత్తు మహారాజును ఎలా లోబర్చుకున్నాడు? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, నైమిషారణ్యం మధ్యలో పెద్ద యజ్ఞవాటిక. అక్కడ 88,000 మంది మునులు 12 ఏళ్లుగా లోక కళ్యాణం కోసం అఖండ యాగం చేస్తున్నారు. వారి నాయకుడు శౌనక మహర్షి కళ్ళల్లో తపస్సంపన్నం అవ్వాలని ఆశతో ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అప్పుడే అడుగు వేసుకుంటూ ఆ యజ్ఞశాలలోకి ప్రవేశించాడు సూత మహర్షి. సూత మహర్షి వేదవ్యాసుడి ప్రత్యక్ష శిష్యుడు. పురాణాలన్నీ తన నాలుకపై నర్తించే జ్ఞాననిధి. అతడిని చూడగానే మునులంతా భక్తితో లేచి నిలబడ్డారు. శౌనక మహర్షి ఆనాడు అడిగిన ఆ ప్రశ్న ఈ రోజటి మన సమాజ స్థితిని ప్రతిబింబిస్తుంది. అది ఏంటంటే, సూత మహాభాగా, బయట లోకంలో వింటున్న వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి. కొడుకు తండ్రిని ఎదిరిస్తున్నాడు, తమ్ముడు అన్న ఆస్తిని కాజేస్తున్నాడు, ధర్మం వేషం మార్చుకుంది, స్త్రీలు, వేదాలు, సంప్రదాయాలు అన్నీ కలుషితమైపోతున్నాయి. అసలు ఏం జరుగుతోంది? ధర్మం ఎందుకిలా కట్టుమిట్టాడుతుంది? ఏమిటి ఈ కలియుగ మాయ? సూతుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని గంభీరంగా ఇలా అన్నాడు. శౌనక, ఈ వినాశనానికి బీజం ఎక్కడ పడిందో తెలుసుకోవాలంటే మనం కాలచక్రం వెనక్కి వెళ్ళాలి. అర్జునుడి మనవడైన పరీక్షిత్తు మహారాజు కాలంలోకి వెళ్ళాలి. పరీక్షిత్తు మహారాజు అభిమన్యుడి కొడుకు, అర్జునుడి మనవడు. కురువంశంలో పుట్టిన, బుద్ధిలో కృష్ణుడి లాంటోడు. ఆయన రాజ్యంలో దొంగతనం లేదు, అబద్ధం లేదు, ఆకలి చావులకు చోటే లేదు. ఒకరోజు పరీక్షిత్తు మహారాజు తన సైన్యంతో దిగ్విజయాత్ర చేస్తూ సరస్వతి నది తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక్కసారిగా ఆయన గుర్రం ముందుకు కదలక ఆగిపోయింది. పరీక్షిత్తు కిందికి చూశాడు. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆయన గుండె ఆగినంత పనయింది. ఒక ఎద్దు నిలబడి ఉంది. దాని 3 కాళ్ళు ముఖాల దగ్గరకు తెగిపోయి ఉన్నాయి. ఎముకలు బయటకి కనిపిస్తున్నాయి. రక్తం ధారగా కారుతుంది. ఒంటి కాలుతో వణుకుతూ నిలబడి ఉంది. దాని పక్కన తెల్లటి ఆవు చాలా నిరాశగా ఉంది. అది ఆ ఎద్దుని చూస్తూ గుండె పగిలేలా రోదిస్తుంది. వాటి మధ్యలో ఒకడు నల్లటి శరీరంతో, బుళ్ళంతా బురద, చిరిగిన గోచి, జుట్టు జడలు కట్టి, చేతిలో పెద్ద ఇనుప కర్రతో వాడు ఆ ఎద్దు ఒంటి కాలు మీద కొడుతున్నాడు. చావరా నా కొడక, చావు, ఇంకా బ్రతికే ఉన్నావా? నీ వల్లే నాకు అడ్డు, నువ్వు చస్తే ఈ భూమి మొత్తం నాదే అని తిడుతున్నాడు. వాడి నోటి నుండి చొంగ కారుతుంది. కళ్ళు ఎర్రగా నిప్పుల్లా ఉన్నాయి. పరీక్షిత్తుకు అర్థం కాలేదు. ఇది కళా నిజమా అనుకుంటూ ఆయన రథం దిగి కిరీటాన్ని పక్కన పడేసి ఒక సామాన్యుడిలా ఆ ఎద్దు ముందు మోకాళ్ళ మీద కూర్చుని చేతులు జోడించాడు. కన్నీళ్లతో అడిగాడు, తండ్రి, నీవు ఎవరు? మృగానివా, దేవతవా? నీకు ఈ గతి పట్టించిన పాపాత్ముడు ఎవడు? నేను పరీక్షిత్తు మహారాజుని. నా రాజ్యంలో నీకు అన్యాయం జరిగితే నేను బ్రతికి ఉన్నా చచ్చినట్టే. చెప్పండి తండ్రి. ఎద్దు మనిషి గొంతుతో మాట్లాడింది. రాజేంద్ర, నేను ధర్మాన్ని. నీ తాతలు అయిన పాండవులు నన్ను 4 కాళ్ళ మీద నడిపించారు. కృష్ణుడు నాకు అండగా నిలబడ్డాడు. కానీ కృష్ణుడు వెళ్ళిపోయాడు రాజా. ఆయన వెళ్ళగానే కామం అనే రాక్షసుడు వచ్చి నా తపస్సు అనే కాలుని నరికేశాడు. తర్వాత మదం, లోభం అనే ఇద్దరు రాక్షసులు వచ్చి నా శౌచం, దయ అనే కాళ్ళను నరికేశారు. ఇప్పుడు ఈ దుర్మార్గుడు నా చివరి కాలు అయిన సత్యాన్ని కూడా విరగొట్టడానికి చూస్తున్నాడు. నన్ను కొడతాడు, తిడతాడు. నేను చస్తే ఈ లోకంలో ధర్మం అనే మాట ఉండదు రాజా. ఈ భూదేవి కూడా ప్రళయంలో మునిగిపోతుంది. ఈ మాటలు విన్న పరీక్షిత్తు మహారాజు బాధతో కూడిన కోపంతో ఆయన ఊరలో ఉన్న ఖడ్గాన్ని తీశాడు. కలివైపు తిరిగి, ఊరి అధమా, కుక్క కంటే హీనమైన వాడా, నా కళ్ళ ముందే నా రాజ్యంలో ధర్మాన్ని చంపుతావా? నీ ప్రాణం తీసే ముందు నీ పేరేంటో చెప్పు. ఏ నరకం నుంచి వచ్చావో చెప్పు.
కలి ఆ ఖడ్గాన్ని చూసి భయంతో పరీక్షిత్తు కాళ్ళు పట్టుకున్నాడు. పాహిమాం మహారాజా, పాహిమాం పాహిమాం అని 3 సార్లు అరిచాడు. నన్ను చంపకండి తండ్రి, నేను దిక్కులేని వాడిని, నా పేరు కలి, నేను అధర్ముడి వంశంలో పుట్టాను. బ్రహ్మ నన్ను కలియుగానికి రాజును చేశాడు, ఇది నా ధర్మం. నన్ను చంపితే నీవు బ్రహ్మ మాటను కాదన్నట్టు, కాలధర్మాన్ని ఆపినట్టు. నన్ను క్షమించి నేను బ్రతకడానికి కొంచెం చోటు ఇవ్వు రాజా, నీ బానిసల నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను. పరీక్షిత్తు ఈ మాటలకు తన ఖడ్గాన్ని గాల్లోనే ఆపేశాడు. మనసులో యుద్ధం. వీడు దుర్మార్గుడు, వీడిని నరికేయాలి. కాని వీడు కాళ్ళ మీద పడ్డాడు, శరణు అన్నాడు. శరణు కోరిన వాడిని చంపితే నేను క్షత్రుడిని ఎలా అవుతాను, రాజుని ఎలా అవుతాను? ఇలా చాలాసేపు ఆలోచించాడు. చివరికి జాలిపడ్డాడు. ఖడ్గం ఊరిలో పెట్టి, సరే కలి, లే, నిన్ను చంపను, నీ మాట నమ్ముతున్నాను. నువ్వు కలిపురుషుడివి అయితే నీకు బ్రతకడానికి చోటు ఇస్తాను. కానీ గుర్తుపెట్టుకో, నా రాజ్యంలో నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. నీకు 5 చోట్లు ఇస్తున్నాను. 1 జూదమాడే చోటు, 2 సారాయి తాగే చోటు, 3 పరస్త్రీ వ్యామోహం ఉన్న చోటు, 4 జీవహింస జరిగే చోటు, 5 బంగారం డబ్బు మీద పిసినారి లోభం ఉన్న చోటు. ఈ 5 స్థానాలు దాటి బయటికి వస్తే నా ప్రమాణంగా చెబుతున్నాను, నా ఈ ఖడ్గం నీ తల ముండం వేరు చేస్తుంది. కలి వణుకుతూ లేచాడు. పాహిమాం మహాప్రభు, నీ దయ వల్ల మళ్ళీ బ్రతికాను అని తల వంచుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాడు. కానీ పారిపోతూ వాడి మొహంలో ఒక క్రూరమైన నవ్వు. 5 చోట్ల చాలు, ఈ 5 చాలు, ఈ 5తోనే ప్రపంచాన్ని గెలిచేస్తాను అనుకున్నాడు. అన్నట్టుగానే జరిగింది. సరిగ్గా ఇలాగే బంగారాన్ని ద్వారంగా చేసుకుని కలి పరీక్షిత్తు మహారాజు కిరీటంలోకి చేరాడు. ఒకనాడు వేటకు వెళ్ళిన మహారాజు దాహంతో శ్రమిక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. మౌనవ్రతంలో ఉన్న మునిని చూసి కిరీటంలో చేరిన కలి ప్రభావం వల్ల రాజు ఒక్క క్షణం విచక్షణ కోల్పోయాడు. కోపంతో అక్కడే చచ్చిపడి ఉన్న పామును తీసి ముని మెడలో వేసి వెళ్ళిపోయాడు. అదే పొరపాటు ఆయన మరణానికి కారణమయ్యింది. ఈ సంఘటన గురించి మరో వీడియో అయిన తక్షకుడి కథలో వివరించాను. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, కుక్కతోక వంకరే అన్నట్టుగా కలి మాట తప్పాడు. జూదం ద్వారా అబద్ధాన్ని ప్రవేశపెట్టాడు. మద్యం ద్వారా విచక్షణ కోల్పోయేలా చేశాడు. పరస్త్రీ వ్యామోహం ద్వారా కుటుంబ గౌరవాన్ని మంటగలిపాడు. హింస ద్వారా మనిషిలోని కనికరాన్ని చంపేశాడు. ఇక బంగారం ద్వారా అన్నదమ్ములను విడదీసే అసూయను పుట్టించాడు. ఇలా 5 ద్వారాల గుండా వాడు ప్రతి ఇంట్లోకి వెళ్ళాడు, ప్రతి మనసులోకి వెళ్ళాడు. అందుకే ఈరోజు నీవు చూస్తున్న ఈ అరాచకం. ఈ భారం మోయలేక భూదేవి కుప్పకూలింది. ఆవు రూపంలో బ్రహ్మ దగ్గరకు వెళ్ళి నన్ను రక్షించండి అంటూ తన బాధను విలపించుకుంది. బ్రహ్మ దేవతలందరినీ తీసుకుని విష్ణువు వద్దకు వెళ్ళారు. భూదేవి కలి అరాచకం నుండి రక్షించండి అని వేడుకుంది. ఈ మాటలు విన్న విష్ణువు, భయపడకండి, అన్నీ నేను చూస్తున్నాను. కలి ఆటలు ఇంకా సాగనివ్వండి, వాడి విషం పూర్తిగా ముదరనివ్వండి. ధర్మం అనే మాటకు చోటు లేని రోజు రానివ్వండి. ఆ రోజున నేను వస్తాను. ఇది నా 10వ అవతారం. శంబాల గ్రామంలో విష్ణు యశస్సుడికి కొడుకుగా పుడతాను. నా పేరు కల్కి. దేవదత్తం అనే తెల్లటి గుర్రం మీద వస్తాను. చేతిలో మెరుస్తూ ఉన్న ఖడ్గం ఉంటుంది. కలిని, వాడి సామ్రాజ్యాన్ని, వాడి పేరుని భూమి మీద లేకుండా చేస్తాను. ధర్మాన్ని మళ్ళీ 4 కాళ్ళ మీద నిలబెడతాను. ఇది నా ప్రమాణం అంటూ భరోసా ఇస్తాడు. సూతుడు వివరించడం ఆపి మునుల వైపు చూశాడు. శౌనకుడు, ఇప్పుడు మనం కలియుగంలోనే ఉన్నాం. కలి రాజ్యం నడుస్తుంది. మరి కల్కి, ఆయన ఎప్పుడు వస్తాడు, ఎలా ఉంటాడు, ఎక్కడ పుడతాడు? ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను శౌనక. అప్పటి వరకు మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోని ముందుగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరో వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.